ఆగిన తెలుగు యువకుడు గుండె. ఎస్ అంటే చాలా మంది మనం చూస్తున్నాం. అక్కడ వార్, ఇక్కడ విషాదం. అంటే కొన్ని రోజులుగా ఏవైతే మాటలు మనం కంటిన్యూస్గా వింటున్నామో, ఇక కువైట్లో అయితే బాంబుల మోత, భయంతో తెలుగోడి గుండె. అంటే నిజంగా మనం చూసినట్లయితే ఎప్పటి నుంచో మనం ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటూనే ఉన్నాం. భయంతో ఆగిపోయిన తెలుగోడి గుండె. ప్రతిసారి అంటే కువైట్కి కొన్ని ఉపాధి కోసం వెళ్ళి రకరకాల సమస్యల్లో పడుతున్నటువంటి తెలుగు వారికి మళ్ళీ మనం ఇదొకటి చూస్తూ చెప్పొచ్చు. ఎల్సెలిక పాలకొండ మండలం డాంపేట గ్రామానికి చెందిన రాకేష్ కువైట్లో మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలంటున్న రాకేష్ తండ్రి. ఇక ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళిన ఒక తెలుగింటి యువకుడిని అక్కడ యుద్ధం అయితే బలి తీసుకుందని చూసుకోవచ్చేసి అక్కడ యుద్ధ వాతావరణం అయితే బలి తీసుకుంది. ఇక మనం చూసినట్లయితే అంటే ఆ కొడుకు యొక్క ఆవేదన మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే ఆ సౌండ్స్ ఏవైతే బాంబుల అలజడి అయితే సృష్టించారో, ఆ బాంబుల అలజడికి నాన్న నేను ఇంటికి వచ్చేస్తాను అంటూ ఫోన్ చేసిన ఆ కొడుకు. నిజంగా ఇలాంటి హృదయ నిరాధకరమైన ఘటనలు చూసినట్లయితే చాలా బాధ కలుగుతుంది. ఎస్, నాన్న నేను ఇంటికి వచ్చేస్తాను అంటూ ఫోన్ చేసిన ఆ కొడుకు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంటే బాంబుల మోత, అంటే కొన్ని రోజులుగా మనం అయితే ఈ వార్తలు వింటూనే ఉన్నాం. అక్కడ బాంబుల అలజడి తీవ్రంగా ఉంది. ఎస్, ఇక అలాంటి సమయంలో భయపడి ఆ గుండె అయితే ఇక ఆగిపోయింది. ఎస్, ఆ తర్వాత విగత జీవిగా మారాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం డాంపేట గ్రామానికి చెందిన రాకేష్ ఉపాధి నిమిత్తం 9 నెలల క్రితం కువైట్ వెళ్ళాడు. ఎస్ అంటే బ్రతుకు తెరువు కోసం బ్రతుకు నీడ్చేందుకు అంత దూరం వెళ్ళిన రాకేష్ చివరకు మృతదేహమై మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఎస్, ఇక రాకేష్ తల్లి రమణ కూడా కువైట్లోనే ఉంది. యుద్ధం మొదలవగానే ఇంటికి వచ్చేస్తాను అంటూ తండ్రికి ఫోన్ చేసిన రాకేష్ మరుసటి రోజు భయంతో మృతి చెందాడు. ఇక విషయం తెలిసిన తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఎస్ మురళి, చెప్పండి. అంటే ఇలాంటి మరణాలు అయితే ఎక్కువగానే చూస్తున్నాం. అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే అతను ఏదైతే బాంబు దాడులలో చనిపోలేదు, బాంబుకు దాడుల అలజడిలో ఆయన భయపడి చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఎస్ మురళి, చెప్పండి. రాకేష్కు ఇంతకు ముందు ఏదైనా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయా? గుడ్ మార్నింగ్ గగన. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా దాంపేటకు చెందిన రాకేష్ 26 సంవత్సరాలు. కుటుంబ కష్టాలు కడతీర్చడానికి గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్ళాడు. సుమారు 9 నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన రాకేష్ అయితే యుద్ధ వాతావరణం కారణంగా బాంబులు అలజడి అలాగే సైరన్ల మోత నేపథ్యంలో అయితే తండ్రికి ఫోన్ చేసి నాన్న ఇక్కడ యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో నేను వచ్చేస్తాను అని చెప్పిన కొన్ని గంటల్లోనే మృత్యువాట పడ్డాడని చెప్పుకోవచ్చు. అంటే బాంబుల మోత కానివ్వండి, సైరన్ మోతకైతే ఆ గుండె కకావికలమైందని చెప్పుకోవచ్చు. 26 సంవత్సరాల యువకుడు. ఇంతకు ముందు ఏ విధమైన అనారోగ్యం లేదు. ఈ అలజడితోనే చనిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 60-70 వేల మంది ఈ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు, యుఏఈ కంట్రీస్ వెళ్ళి ఉపాధి చేసుకుంటూ ఉంటారు. వీరందరూ కుటుంబాల పరిస్థితి కూడా అదే ఉంది. అక్కడ మా వారు ఏ విధంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ కూడా తల్లడిల్లే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పాలకొల్లి డాంపేటకు చెందిన రాకేష్ తల్లి కూడా రమణ కూడా అక్కడ ఉపాధి కోసం అక్కడే ఉంటుంది. ఈ 9 నెలల క్రితం ఉపాధి కోసం రాకేష్ యుఏఈ వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అక్కడ ఈ యుద్ధ వాతావరణం కారణంగానే చనిపోయాడు. ఈ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ ఆ తల్లి ఒక్కతే కొడుకు దగ్గర ఉంది. ఏదైనా అంతిమ యాత్రలు జరగాలన్నా ఆ శవాన్ని ఇక్కడ తీసుకురావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి సహాయం కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి చిన్న కొడుకు కూడా పాలకొల్లు డాంపేటలో ఉంటున్నారు. ఉపాధి కోసం తల్లి రాకేష్ కూడా యుఏఈలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఒకటే కోరుతున్నారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మా రాకేష్ మృతదేహాన్ని ఇండియా తరలించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని అక్కడ ఈ ఎంబసీతో మాట్లాడి మృతదేహాన్ని ఇక్కడికి వచ్చే విధంగా కావాలని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు శ్రీనివాసరావు. అలాగే తమ్ముడు అక్కడ అన్న పరిస్థితి కూడా వీరికి ఒక నానమ్మ కూడా ఉంది. వారి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పాలకొల్లు
డాంపేటలో అయితే ఆ కుటుంబ సభ్యులను పలకరించడానికి చుట్టుపక్కల వారందరూ కూడా వెళ్ళి ఆ, ఈ జరిగిన హృదయ విదారక ఘటన అంటే 20 సంవత్సరాల యువకుడు చేతికి అంది వచ్చిన యువకుడు చనిపోవటం, అలాగే ఉపాధి కోసం వెళ్ళిన యువకుడు, ఈ యుద్ధ వాతావరణం నేపథ్యం, అలాగే విమానాలు కూడా పూర్తిగా రద్దయిన నేపథ్యం. అంటే కడలి దాటి కష్టాలు తీర్చడానికి వెళ్ళిన మా కొడుకు అయితే అక్కడ విగత జీవిగా పడి ఉన్నాడు. ఏదైనా ప్రభుత్వాలు స్పందించి మృతదేహాన్ని తీసుకురావడానికి సహాయం చేయాలంటూ కూడా తండ్రి, అన్న, నానమ్మ కూడా కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి గగన. ఎస్ మురళి, అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కువైట్ లో వెళ్ళి అక్కడ చిక్కుకున్న వారిని చూసాము, లేదంటే అక్కడ వేరే యాక్సిడెంట్ లో మరణించిన వాళ్ళని చూసాము. అంటే ఈ బాంబు దాడులకి భయపడిపోయి గుండె ఆగిపోయిన పరిస్థితి అయితే మనం ఇప్పుడే చూస్తున్నాం. అంటే కువైట్ లో పరిస్థితి నిజంగా అంత భయంకరంగా ఉందా? అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వారిని, అంటే గల్ఫ్ లో ఉన్న వారి ఆ, కుటుంబ సభ్యులను మనం పలకరించినప్పుడు అంటే సైరన్ల మోతతో అట్టుడికిపోతుంది. అలాగే జవాన్ల బూట్ల చప్పుళ్ళు, అలాగే సైరన్ల మోతతో, అలాగే ముఖ్యంగా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, మీరు లోపలే ఉండాలి. అంటే ఏదైనా శబ్దాలు వస్తే బంకర్లలో తలదాచుకోండి, అలాగే ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ 26 సంవత్సరాల రాకేష్ అయితే హృదయం కలిసివేసి గుండె ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇతను 9 నెలల క్రితమే ఈ గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్ళాడు. అక్కడ అక్కడ పరిస్థితులు కూడా పూర్తిగా అర్థం కాని పరిస్థితి. ఈ యుద్ధ వాతావరణం కానివ్వండి, ఈ సైరన్ల మోత, వీటి మధ్యలో ఇతను అలజడికి లోనయ్యాడని చెప్పుకోవచ్చు. ఆ అలజడిలో తండ్రికి ఫోన్ చేసి కూడా చెప్పాడు, నాన్న ఇక్కడ పరిస్థితులు బాగోలేదు, నేను ఇండియాకు వచ్చేస్తానని చెప్పి కూడా తండ్రికి ఫోన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. తండ్రి కూడా కొంత ఓదార్చే ప్రయత్నం చేశాడు. యుద్ధం తగ్గిన తర్వాత వచ్చేద్దుగానని కూడా చెప్పాను, ఈ కొన్ని గంటల్లోనే విగత జీవిగా మారాడంటూ కూడా తండ్రి చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, అలాగే కువైట్ లో ఉన్న భారతీయుల పరిస్థితి అసలు ఎలా ఉంది? అంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అంటే సుమారుగా ఈ మొగల్తూరు మండలం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ఈ పరిసర ప్రాంతాలకు చెందిన వారు సుమారు 70,000 మంది వరకు కూడా ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటారు. వీరందరూ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ యుద్ధ కారణంగా మా వారు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అంటూ కూడా కొంత అలజడికి లోనయ్యే పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా ఫోన్లు చేసి మేము క్షేమంగానే ఉన్నాం, కాకపోతే బయట పరిస్థితులు సైరన్ల మోత, అలాగే యుద్ధ వాతావరణం కారణంగా అయితే ఈ విమానాశ్రయాలన్నీ కూడా మూతపడ్డాయి, మేము రావడానికి కూడా లేదు. అంటే ఇక్కడ ఇక్కడ చిక్కుకున్న మమ్మల్ని ఇండియా ప్రభుత్వం, అంటే భారత ప్రభుత్వము, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మమ్మల్ని స్వదేశాలకు వచ్చే విధంగా చేయాలంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి గగన. ఎస్, ఇక నారా లోకేష్ ఇంతకు ముందే మనం చూసాము, చాలా మందిని ఇలా చిక్కుకున్న వారిని అయితే రక్షించడంలో లేదా తీసుకురావడంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. అలాగే ఈ విషయంలో కూడా ఆయన వెంటనే తీసుకొచ్చడానికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మురళి? ఎస్ గగన, ఇప్పుడు ఇంతకు ముందు ఉండి నియోజకవర్గానికి, అదే నరసాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఒక మహిళ మరణించినప్పుడు కూడా తెలుగుదేశం కూటమి నేతలు అక్కడ యుఏఈలోని ప్రతినిధులతో మాట్లాడి, అలాగే అక్కడ ఎంబసీతో కూడా మాట్లాడి సొంత ఖర్చులతో, అంటే నారా లోకేష్ చొరవతో తీసుకొచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కి, అలాగే ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయడానికి కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తరపున ఇక్కడ సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన ఎక్కువ మంది ఉంటారు. అంటే దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటే ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే 70-80 వేల మంది ఉపాధి కోసం ఉంటారు. వీరందరూ కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వానికి కూడా మేము లేఖ రాస్తాము, మా వారిని సురక్షితంగా మా ఇండియాకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎంబసీతో మాట్లాడి కానీ, ఏదైనా భారత ప్రభుత్వం నుంచి మాట్లాడి కానీ మా కుటుంబ సభ్యులను క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి గగన. ఎస్, రైట్ మురళి, థ్యాంక్ యూ. అంటే నిజంగా చూసినట్లయితే ఒక కొడుకు తన కన్నీటి కష్టాలను తీరుస్తాడు, అలాగే గుప్పెడు గుండె ఒక్కసారిగా, అంటే గుక్కెడు మెతుకుల కోసం వెళ్ళిన ఆ గుండె
ఇలా చవి లేకుండా అవటం జరిగింది. అంటే నిజంగా కువైట్ వెళ్ళి కష్టాలను తీరుస్తాడన్న కొడుకు కడతీరని లోకానికి వెళ్ళిపోయాడు. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.